నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. కేసీఆర్ విజన్, కేటీఆర్ మిషన్ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఐటీకి మేటిగా, ఐటీకి ఐకాన్గా తెలంగాణ, అలాగే హైదరాబాద్ ఏ రకంగా 10 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో నిలిచాయో ఆ అంశానికి సంబంధించిన వార్త ఇది. ఐటీకి ఐకాన్ హైదరాబాద్, తెలంగాణ విప్లవాత్మకమైన పాలసీలతో తెలంగాణను మేటిగా నిలిపిన కేసీఆర్ అంటూ ఈ ప్రధానమైన వార్త కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ద్వారా ఇదంతా కూడా సుస్పష్టమవుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పాలనలో ఐటీకి చిరునామాగా నిలిచిన రాష్ట్రం హైదరాబాద్కు వరుసగా పెద్ద ఎత్తున వందలాది దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ కూడా క్యూ కట్టిన సందర్భాన్ని మనం చూసాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీలకు హబ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దారు కేసీఆర్ గారి సారథ్యంలో కేటీఆర్ గారు. ఐటీ అలాగే పరిశ్రమల శాఖ మంత్రిగా అనేక విదేశీ కంపెనీలకు తెలంగాణను స్వర్గధామంగా మార్చడమే కాకుండా పెట్టుబడుల ప్రవాహాన్ని కూడా కొనసాగించిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలోనే 2023-24లో ఐటీ ఎగుమతుల విలువ ఏకంగా 2,72,076 కోట్లకు పెరిగిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. 2014 ముందు కాంగ్రెస్ పాలనలో కేవలం 57,000 కోట్ల రూపాయలు మాత్రమే ఎగుమతులు ఉన్న సందర్భం. 10 ఏళ్ల వ్యవధిలో ఏకంగా దాదాపు 300% పెరిగాయంటే ఐటీ ఎగుమతుల స్థాయి ఏ స్థాయిలో పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. దాని వెనుక ఉన్న విజన్, కేసీఆర్ గారి దార్శనికత, కేటీఆర్ గారి పట్టుదల దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున లక్షలాదిగా ఉపాధి అవకాశాలు తెలంగాణ యువతకు దక్కిన సందర్భం కూడా కనిపించింది. దీంతోపాటు హైదరాబాద్ను ఎకనామిక్ ఇంజన్గా తీర్చిదిద్దడంలో కూడా ఇది అత్యంత కీలకమైన పాత్ర పోషించిన అంశం కూడా మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తోంది. కేసీఆర్ గారి పాలనలతో ఇన్వెస్ట్మెంట్ ఎన్డీఏ రాష్ట్రాల ఎగుమతులు కలిపినా కూడా మనమే టాప్గా ఉండడం అనేది అత్యంత ప్రధానమైన అంశంగా మనం చూడొచ్చు. 1 కాదు 2 కాదు ఏకంగా 14 ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ఐటీ ఎగుమతులు అన్నీ కలిపితే కూడా తెలంగాణ కంటే కూడా తక్కువగానే ఉన్నాయంటే ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాదు, యావత్ తెలంగాణ ప్రజానికానికి కూడా గర్వకారణంగా మనం భావించాల్సిన అంశంగా. వీటితో పాటుగా మనకు ప్రధానమైన మరో అంశం కూడా మనం చూస్తున్నాం. ఐటీ హబ్లను, టీ హబ్ కావచ్చు, ఇతర అనేక టవర్ల నిర్మాణంతో కేవలం హైదరాబాద్లోనే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలను కూడా అద్వితీయంగా తీర్చిదిద్దిన ఘనత కూడా కేటీఆర్ గారికి దక్కిందని ఐటీ పరిశ్రమల వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున అభినందించిన సందర్భం కూడా మనకు కనిపించింది. వాటి ఫలితాలే ఈరోజు తెలంగాణ స్పష్టంగా కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్న సందర్భం. దీంతోపాటు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరగబోతున్నాయి. ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే పార్టీ శ్రేణులందరూ కూడా సన్నద్ధమైన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఇక బరి తెగించిన అధికారం అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ కమలం గలిపి హగ్గింగ్. 12కు పైగా మున్సిపాలిటీలో బీజేపీతో జత కడుతున్న కాంగ్రెస్ అంటూ గల్లీలో కుస్తీ పడుతున్నట్టుగా కనిపిస్తున్న కాంగ్రెస్ అలాగే బీజేపీ పూర్తిగా దోస్తీ చేస్తున్న అంశం మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో రంగంలోకి దిగిన మంత్రులు, బీజేపీ నేతలతో మంతనాలు, అటు ఎంఐఎంతోనూ పొత్తులు అంటూ ఇది రాజకీయంగా ఎక్కడ కూడా ఎప్పుడు ఊహించని పరిణామం తెలంగాణలో జరుగుతుందనే అంశం. 2 జాతీయ పార్టీలు, భిన్నమైన రాజకీయ అభిప్రాయాలతో ఉండే పార్టీలన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి మున్సిపల్ ఎన్నికల్లో హగ్గింగ్ చేసుకుంటున్నాయంటే ఇదంతా కూడా తెర వెనుక జరుగుతున్న మంత్రాంగం అలాగే కుమ్మక్కు రాజకీయాలకు ఒక నిలువెత్తు నిదర్శనంగా భావిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మేయర్, చైర్పర్సన్ ఎన్నిక వేల అరాచకం, డబ్బులు ఆశ చూపి యథేచ్ఛగా ప్రలోభాలు, హంగ్ మున్సిపాలిటీలో అడ్డదారి పన్నాగం అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. పోలీసు అండతో రెచ్చిపోతున్న గుండాలు అంటూ ఈ వార్త. బీఆర్ఎస్ క్యాంపులోకి మఫ్టీ పోలీసులు, భద్రాచలంలో అర్ధరాత్రి భయభ్రాంతులు అంటూ ఈ రకంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థులను కూడా తమ పరిధిలోకి, తమ ఆధీనంలోకి తీసుకునేందుకు బలవంతంగా ఏకంగా పోలీసుల అండతో ఇదంతా కూడా నడిపిస్తోంది ప్రభుత్వం అనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఏరు దాటాక ఎగవేత మాట అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. మా ప్రభుత్వం నుంచి సంక్షేమం ఆశించకండి, ప్రభుత్వ పథకాలు సాయంపై ఆశ పెట్టుకోవద్దు, భూముల కోసం దళిత గిరిజనులు ఎదురు చూడొద్దు, మీకు ఇచ్చేందుకు ప్రభుత్వం దగ్గర ఎలాంటి భూములు లేవు, సేవలాల్ జయంతి వేడుకల్లో తేల్చి చెప్పిన రేవంత్. పూరపోరు పూర్తి కాగానే చేతులెత్తేసిన వైనం అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి సంక్షేమం ఆశించకండి అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మరో వార్త కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అడ్డదారులు, అరాచకాలు, దొడ్డిదారిన దక్కించుకునేందుకు హస్తం కుట్రలు, పోలీసుల అండతో ప్రతిపక్ష
బీఆర్ఎస్పై దౌర్జన్యం చేస్తోంది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా మనకు కనిపించింది. ఎవరు కలిసి రాకున్నా సింగరేణి రక్షణకు మాత్రం పోరాటం కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశారు. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలోనే గిరిజన బిడ్డలకు ఏ రకంగా న్యాయం జరిగింది, వారి జీవితాల్లో ఎలాంటి అభ్యున్నతి వచ్చిందో నిన్న తెలంగాణ భవన్లో ఘనంగా జరిగిన సేవాలాల్ జయంతి ఉత్సవాల సందర్భంగా మరోసారి గుర్తు చేశారు కేటీఆర్ గారు. ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సామాజిక సమానత్వం కోసం సేవాలాల్ గారు చేసిన కృషిని మరోసారి గుర్తు చేసుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. ఆ మహనీయుడి మార్గం అందరికీ కూడా అనుసరణీయమంటూ మరోసారి పిలుపునిచ్చిన విషయం కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు ప్రధానంగా పత్రికలో కనిపిస్తున్న వార్తలు.